హే గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడే వాకింగ్ అయితే వచ్చిన. దిస్ ఈజ్ మెండోరా ఎల్లమ్మ. అది మెండోరా కమాన్. ఇక్కడ రన్నింగ్ కొడతాం. రన్నింగ్ ఇక్కడ నుంచి బాబాపూర్ వరకు రన్నింగ్ చేస్తాము. ఓకేనా? నెక్స్ట్ రన్నింగ్ ఫినిష్ అయిపోయాక మీకు చెప్తా అండి. ఓకేనా అండి? ఓకే అండి. గైస్, మేము ఇక్కడకైతే రన్నింగ్ కొట్టినాం. ఈరోజు చూద్దాం, డైలీ కొంచెం డెవలప్. డైలీ ఒక టార్గెట్ ఉంటుంది. డైలీ టార్గెట్ని అయితే ఖచ్చితంగా కొట్టేస్తున్నా. మెట్టు ఎక్కుతున్నా. ఆయా షేర్ రేపు ఇంకా మొత్తం అక్కడ కొడతా. అది సంగతి. రన్నింగ్ అయితే రన్నింగ్ ఈరోజు మంచి టార్గెట్ అయితే నెక్స్ట్ ఇంకా మంచి టార్గెట్ అయితే కొట్టాలి. గైస్, ఇప్పుడే కాఫీ అయితే పెట్టుకున్నా, కాఫీ తాగుతున్నా. సో ఇప్పుడు ముచ్చట ఏంటంటే, నేను కూడా చూస్తున్నా ఈ మధ్య సోషల్ మీడియాలో మన బిల్ గేట్స్ బాయ్ సాఫ్ట్వేర్ రాజా మన స్కైలో ఏమో స్ప్రే చేస్తుండంట కదా, క్లౌడ్స్ అది ఎంతవరకు నిజం ఏందో తెలియదు. కానీ అక్కడక్కడ మన ఏమంటారు, మన కచ్చా నిజామాబాద్ భాషలో రాళ్ళవా అని అంటాం చూడు మనం. అవి రాళ్ళు పడుతున్నాయి కానీ అవి కరిగిపోతలేవంట. నేను కూడా ఈ మధ్య గమనించుతున్నా. అంటే బేసిక్గా ఎండాకాలం స్టార్టింగ్లో మనకి వర్షాలు పడతాయి, చెడగొట్లానలో అంటారు. సో కానీ ఇప్పుడు ఈ మధ్య ఎందుకు అది విపరీతంగా పడుతుంది. ప్లస్ అక్కడక్కడ రాళ్ళ వర్షాలు కూడా పడుతున్నాయట. రాళ్ళ వర్షాలు ఎప్పుడు పడతాయంటే బేసిక్గా వింటర్ టైంలో వర్షం పడుతుంది చూడండి. అంటే వింటర్కి కొంచెం ముందు ఆ టైంలో పడతాయి. ఇప్పుడు సమ్మర్లో అయితే మ్యాక్స్ అయితే పడయి. అవి అసలు ఎందుకు పడుతున్నాయి ఏమో కూడా తెలియదు. నాకు ఇది ఎంతవరకు నిజం ఏం కథ అయితే తెలియదు. కానీ సోషల్ మీడియాలో ఎందుకో నడుస్తుంది కాబట్టి నాకు కూడా ఏదో కొద్దిగా డౌట్ వచ్చింది. మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుంటాం కదా ఏ విషయాలైనా. ఇప్పుడు చూడండి, ఎప్స్టీన్ ఫైల్స్ని కప్పి ఉంచడానికి ఈ వార్ అనేది చాలా అయింది. అసలు ఏంది, ఇరాన్కి ఇజ్రాయిల్కి ఎప్పటి నుంచో ఉన్నది వారు. అమెరికా వచ్చి అందులో ఎందుకు పెట్రోల్ పోసుడు, ఇంకా వాళ్ళిద్దరికి మధ్యలో ఎంకరేజ్ చేసుడు ఎందుకు ఇజ్రాయిల్ని? వాళ్ళిద్దరికి ఎప్పటి నుంచో ఉన్నది వారు. మళ్ళీ బేసిక్ ఏంది, వార్ నర్సే తొందరగా ఫినిష్ చేసేయచ్చు అమెరికా తలుచుకుంటే. అయినా దీన్ని ఎందుకు ఇట్లా గుంజుతుంది తెలిసే కదా. ఇలా ఇట్లుంటాయి అబ్బా. బలిసిన వాళ్ళు అన్నీ తలుచుకుంటే ఏమన్నా చేయగలుగుతారు. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎప్స్టీన్ ఫైల్స్ కొంతమంది ఫేక్ అది ఇది అంటారు. ఒకవేళ మీరే ఫుల్ బలిసిన, రిచెస్ట్ పర్సన్ అనుకోండి, రిచెస్ట్ ఫుల్గా మీరు ఏది అనుకుంటే అది చేయగలుగుతారు. మీరు మొత్తం వరల్డ్ని కంట్రోల్ చేయగలుగుతారు. అసలు వాటికి సరదాలు ఉంటాయి. సరదాగా మనిషిని తినాలనిపించింది తింటాడు, లేదా ఏదో ఎక్స్పెరిమెంట్ చేయాలనిపించింది చేస్తాడు. అట్లున్నామబ్బా మనం. వీళ్ళు బిజినెస్ మ్యాన్స్, రిచెస్ట్ మ్యాన్స్. వీళ్ళు తలుచుకుంటే ఏమన్నా చేయగలుగుతారు, ఏమన్నా చేస్తారు కూడా. ఇప్పుడు వాళ్ళకి ఇండియా మీద ఎక్స్పెరిమెంట్ చేసుడు అవసరమా బిల్ గేట్స్కి? ఆయనకి మనం ఎలకల తిరంగానే పడుతున్నాము. అటు ఇటు ఎన్విరాన్మెంట్, నేచర్, పంచభూతాల మీద పడ్డాడు వస్తాడు. ఈ మాట అనద్దు కానీ. గైస్, ఇట్స్ టైమ్ టు ఈటింగ్ ఎగ్స్. మీకు మన కంటెంట్ ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కూడా కామెంట్ చేయండి, చెప్పండి. మీకు ఎలాంటి కంటెంట్ కావాలంటే అలాంటి కంటెంట్ ఇద్దాం. అది సంగతి. ఈరోజు మూడు ఉత్సాహం లేదు వ్లాగ్ చేస్తుంది. ఓకే రైట్, మరి ఉంటా. Cheers.